హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలైతే చూద్దాము. ఓకేనా? మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మరో వారం రోజుల్లోనే మనకు నోటిఫికేషన్ రాబోతుంది. సో అభ్యర్థులంతా కూడా త్వరపడండి ఫ్రెండ్స్. ఓకే, మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. కంప్లీట్గా కేటగిరీ 1 ఉద్యోగాలకు నిరుపేద అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని అయితే రూపొందించామండి. కంప్లీట్ సిలబస్. ఓకేనా? ఏ చిన్న టాపిక్ మిస్ అయినా కూడా మీ అమౌంట్ మీకు రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంత ఛాలెంజింగ్గా మరి అందరికి అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో కోర్స్ లాంచ్ చేశామండి. ఇంకా ఆఫర్ అయితే కొనసాగిస్తూనే ఉన్నాము. ఏ క్షణంలోనైనా అమౌంట్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా? కాబట్టి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలో కూడా మనము చూద్దాము. మిత్రులకు భారీ శుభవార్త. 3,000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా? వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి. ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి. పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా? వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. సో అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా? లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా? వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో గైస్, మరి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశము ముందుగా సమగ్ర శిక్ష సెక్టోరల్ ఖాళీల భర్తీకి చర్యలంటూ తెలుస్తుంది. ఒంగోలు నుంచి అయితే రావడం జరిగిందండి. జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా డిఈఓబి విజయభాస్కర్ గారు తెలిపారు. ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు అర్హులన్నారు. ఎంఐఎస్ సమన్వయకర్త, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, నెక్స్ట్ జీసీడీఓ, ఇంక్లూజన్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, అకాడమిక్ మానిటర్ అధికారి, సహాయ గణాంకాధికారి పోస్టుల భర్తీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రము 5 గంటల్లోగా సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. సంబంధిత మార్గదర్శకాలు, దరఖాస్తు నమూనా డిఈఓ ప్రకాశం వెబ్సైట్లో ఉంచినట్లుగా తెలియజేశారు. సో గైస్, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఇటీవల పోలీసులు కూడా దీనిపైన చాలా చర్యలు తీసుకోవడం అయితే మనం చూడవచ్చు. ఇటీవల విడుదలైనటువంటి కోర్టు ఉద్యోగాలు కాకుండా విడుదల కాబోతున్నటువంటి సచివాలయ ఉద్యోగాలను ఎరగా చూపి నిరుద్యోగ అభ్యర్థులను అయితే మోసం చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారండి. మీకు జాబ్ ఇప్పిస్తాము, మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి, మాకు వీరు తెలుసు, వాళ్ళ రాజకీయ నాయకులు తెలుసు అంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులను అయితే చాలా మోసం చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన జరగడంతో బయటికి ఎవరికి చెప్పుకోలేక మరి పరువు పోతుందనేటువంటి ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. వీరేంటి అంటే నకిలీ జీవోలు సృష్టిస్తున్నారు. ఓకేనా? నకిలీ నియామక పత్రాలు సృష్టిస్తున్నారు. అంతేందుకంటే హైకోర్టు ఎగ్జామ్లో రిజిస్టార్ సైన్ ఉంటుంది కదా, హై క్యాడర్ అండి. జడ్జిల తర్వాత రిజిస్టార్ ఉంటారు. ఓకేనా? ఆ సైన్ను కూడా ఫోర్జరీ చేశారండి. అంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవాలి. అంటే మీరెంత వాళ్ళ కింద నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి కొంతమంది నమ్ముతారండి. సో ఇలాంటి అభ్యర్థులను వాళ్ళని ఎవరు కూడా నమ్మదు. మీ యొక్క పట్టుదలని, మీ యొక్క నమ్మకాన్ని మీరు నమ్ముకోండి, అంతే సింపుల్. ఓకేనా? పోలీసులు కూడా దీనిపైన గట్టిగా హెచ్చరిస్తున్నారండి. ఇలాంటి వారు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించినట్లయితే సో మాకు తెలియజేయగలరంటూ మరి
ఏఎస్పీ రజని గారు అయితే మనకు తెలియజేశారండి. రాజమహేంద్రవరం నుంచి అయితే ఈరోజు న్యూస్లో అయితే ఉంది అప్డేట్, గమనించాలి అందరూ కూడా. సో నెక్స్ట్ చాలా ముఖ్యమైన అప్డేట్, ఉద్యోగుల పదవీ విరమణ పెంపుపై జీవో జారీ చేయలేదు, అటువంటి ప్రచారం నమ్మదు, బాధ్యులపై క్రిమినల్ కేసులకు సిద్ధము, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ స్పష్టీకరణ. ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో మనం న్యూస్ అయితే చూసాము. 62 నుంచి మరి ఇంకొక 3 సంవత్సరాల వయోపరిమితి పెంచుతూ, ఓకే, రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచుతూ, సో మరి వీరి యొక్క 60 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసుకునే విధంగా జీవో విడుదల చేయబోతున్నారు అంటూ ఒక న్యూస్ వచ్చిందండి. చేశారని కాదు, చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తాపత్రికలు అయితే ప్రచురించడం జరిగింది. కానీ అదంతా ఫేక్, అలాంటి జీవో మేము విడుదల చేయలేదు అంటూ అధికారికంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రావత్ గారు స్పష్టీకరణ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు, ప్రభుత్వం యొక్క జీవో వస్తేనే దానిపైన మనము నమ్మాలి, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో గైస్, ఇక్కడ మరి ఒక వారం రోజుల్లోనే మనకైతే ఏపీ గ్రామ వార్డు సచివాలయం 14,000 పైచిలుకు ఖాళీలతో, 14,000 రావచ్చు లేదా 20,000 పైన కూడా రావచ్చండి. అది సస్పెన్స్ ఖాళీల దగ్గర. మనకు 14,000 ఇచ్చారు కదా సార్ మొన్న అని చెప్పేసి డౌట్ రావచ్చు. అది లాస్ట్ ఇయర్ ప్రచురించినటువంటి ప్రకటన అండి. ఏదో సంక్రాంతికి ముందు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి దాన్ని అయితే ఇచ్చేశారు మనకి. యాక్చువల్గా 14,000 కంటే కూడా 20,000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి మనకి యాక్చువల్గా. మరి ఏవి ఇస్తారు? ఈ 14,000తోనే నోటిఫికేషన్ ఇస్తారా, లేదా కొన్ని యాడ్ చేసి 20,000 వరకు ఇస్తారని చెప్పేసి మనమైతే వెయిట్ చేయాల్సి ఉంది. ఇంకొక వారం రోజుల్లో మనకు నోటిఫికేషన్ వస్తుందండి. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇకనైనా స్టార్ట్ చేయండి, ఇంకా టైం ఉంది మీకు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా గెట్ ఆన్ అవ్వచ్చు, ఓకేనా. ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ అంటున్నారు కాబట్టి ఇది మంచి సమయము, ఓకేనా. సో గైస్, మరి ఎవరు కూడా ఇక ఫేక్ ఉద్యోగాలకు సంబంధించి న్యూస్ వస్తుంది, దీన్ని అయితే నమ్మకండి. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్, ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2,000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్, ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. సో ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది, మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2,200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్, చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు, ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.